హాయ్ ఫ్రెండ్స్, కేజీన్నర చికెన్ ఇది మనం ఫ్రై చేసుకోవడానికి మ్యాగ్నేట్ చేసుకుంటున్నాం అనమాట. అది ఎలా చేయాలనేది చెప్తాను. అంటే అందరం చేస్తాం. ఇది ఏంటంటే చక్కగా పైన ఎర్రగా ఏగుతుంది, లోపల చక్కగా మెత్తగా ఉంటుంది. చక్కగా అలా చేసుకోవడానికి కొంచెం చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి. ఆ పాటించు చేసుకుంటే వెరీ గుడ్. పెరుగు చూసారా ఎంత ఉంటుందంటే 4 నుంచి 5 టీ స్పూన్లు. సాల్ట్ వేసుకోవచ్చు, గళ్ళుప్పు వేసుకోవచ్చు. గళ్ళుప్పు ఇప్పుడు పక్కన పెట్టేస్తాం కదా, వాటర్ ఊరినప్పుడు ఇది కూడా కరిగిపోతుంది. ఇది గళ్ళుప్పు టేస్ట్ కదా అని ఇది వేస్తున్నాను అనమాట. ఉప్పు కారాలు మాత్రం మీ టేస్ట్లు తగ్గట్టు వేసుకోండి. నేను వేసానని అంతంత వేసేయకండి, ఎందుకంటే కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు. ఇప్పుడు కలిపేసి పక్కన పెట్టి మనం వేపుకునేటప్పుడు అప్పుడు ఉప్పు కారం చూసి కూడా వేసుకోవచ్చు. ఉప్పు కారానికి ఇబ్బంది ఏం లేదు, మసాలాలే ఒకేసారి వేసేయాలన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. కారం ఈ స్పూన్తో 3 స్పూన్లు వేసాను. గరం మసాలా నిన్నే చేశాను. ఎంత మంచి స్మెల్ వచ్చేస్తుందంటే మామూలుగా రావట్లా. ఇదిగో ఈ టీ స్పూన్తో నిండా ఉంటుందిలే. దీంతో దీనిడు వేస్తున్నాను. కొంచెం వేసుకున్నాం అంటే ఇది ఇందాక కొంచెం తగ్గించాను కాబట్టి వేసాను. దీనిలో ఇప్పుడు లాస్ట్లో నిమ్మ చెక్క విడిగా ఒక దానిలో పిండుతున్నాను అనమాట. ఇందాక మనం పెరుగు వేసుకున్నాం కదా ఆ గిన్నెలో, ఎందుకంటే గింజలు వస్తాయి కదా తీసేద్దాం. డైరెక్ట్గా పిండుకునేటప్పుడు మనం రసం తీసేది ఉంటుంది కదా, దాంతో అయితే డైరెక్ట్ పిండేసుకోవచ్చు. ఇప్పుడు నేను అది తీయలేదు, అందుకే ఇది ఇలా పెరుగు గిన్నెలోకే పిండుకుంటున్నాను. మనం ఎక్కువ సామాన్లు చేసుకున్న కాడి నుంచి మనం కడుక్కోవాలంటే కష్టం. పనమ్మైనా కష్టం అనుకోండి, ఎందుకు దానికి శ్రమ. మనకైనా అంతే, జాగ్రత్తగా చేసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు. ఇలా పట్టుకుని ఇలా మొత్తం 2 చెక్కలు వేస్తానన్నమాట. ఇలా 2 చెక్కలు వేసేసాను. ఇప్పుడు మన చేతికి పని పెట్టాలి. ఇలా కలుపుతూ ఉండాలి. చాలా ఎక్కువసేపు కలపాలన్నమాట. అప్పుడు ఈ మసాలా పట్టి దానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు, గమనించారో లేదో. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు వేయాలో నేను వేయించేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు దీనికి పట్టించేస్తే పట్టేస్తుంది అని అనుకుంటారు. ఇది అడుగు పట్టేస్తూ ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్, అందుకనే అది తర్వాత ఎప్పుడు వేయాలో చెప్తాను. ఇది ఇలా బాగా కలిపేసుకుని పెట్టుకోవాలి. ఎంత ఎక్కువసేపు ఇలా మనం పక్కన పెట్టుకుంటామో అంత మంచిగా వస్తుంది. ఇది మాత్రం ఫ్రైలు చేసేటప్పుడు చికెన్ని మ్యాగ్నేట్ చేసి ఎంతసేపు పక్కన పెడతామో అంత ఎక్కువ టేస్టు చాలా బాగుంటుంది అన్నమాట. మనకి కలిపేటప్పుడు కూడా ఒక్కొక్కసారి కారం ఉప్పు సరిపోయిన లేదో కూడా తెలిసిపోతుంది. ఇంకో మనం కూర్చొని చేసుకుందాము.